ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అస్థికల గురించి పట్టి పట్టి అడిగా. మంచి చేయడానికైతే కాదు అని నాకు తెలుసు. అక్క అస్థికలకి ఏమైనా జరగాలి, నిన్ను వదిలిపెట్టను. అస్థికల్ని మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన నదిలో మీ ఇష్టం వచ్చినన్ని సార్లు కలుపుకోండి. లేదు కలపము నెత్తిన పెట్టుకొని తిరుగుతామన్నా సరే మీరు ఊరేగండి. ఆగు మనోహరి, ఆగు మనోహరి, ఆగు మనోహరి, ఆగు మనోహరి. ప్రేమ పగ పంతమని నీ పతనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు. మనం అనుభవించు. అమర్ కళ్ళల్లో కోపం, చేతిలో డైరీ. అంటే అమర్ అది రాసిన పేజీ కానీ చదివేశాడా? నన్ను చంపింది నువ్వే అని, ఈ ఇంట్లో సమస్యల సుడిగుండం మొదలుపెట్టింది నువ్వే అని మా ఆయనకి తెలిసిపోయింది. మనం నువ్వు చేసిన తప్పులకి జీవితాంతం జైల్లోనే ఉంటావు. చూస్తూ ఉండు. నాన్న, అది ఆరు డైరీ కదా. అమ్మాయి డైరీ తీసుకొచ్చి మనోహరిని ఎందుకు పిలిచావు అమ్మార్? ఆరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు అనుకున్నా, కానీ ఈ డైరీలో నాకు తెలియనివి, తెలియాల్సినవి చాలా ఉన్నాయని ఈరోజే అర్థమైంది. మీకు కూడా తెలియనివి ఉన్నాయా? ఏంటండి అవి? అది మనోహరే చెప్పాలి. ఈ బాల్టితో ఈ ఇంటికి కమ్ముకున్న చీకటి వీడిపోతుంది. పట్టిన గ్రహణం వదిలిపోతుంది. అందరినీ కుదిపేసే నిజం ఇవాళ బయటపడనుంది. నేను చెప్పాలా? నాకు తెలియదని మాత్రం చెప్పక మనోహరి. నేను చదివాను. నోను అమ్మరికి ఇంత దగ్గరికి వచ్చి నేను ఓడిపోలేను. ఆరు లేదు, చెప్పేవారెవరూ లేరు. నాకు నిజం ఎప్పటికీ తెలియదనుకున్నావా మనోహరి? నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం. చెప్పు. మాట్లాడు, 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 మాట్లాడు. అది అమర్, అది మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరిద్దరూ ఒకటిగా ఉన్నారు, ఒకటిగా పెరిగారు. నిన్ను తనొక స్నేహితురాలు మాత్రమే కాదు, కుటుంబం అనుకుంది. అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు మనోహరి. చెప్పు మనోహరి, ఎందుకు చేశావు ఇదంతా? ఓసే అరుంధతి, నీ అడ్డు తొలగించుకున్నాక కూడా అమర్ని నాకు కాకుండా చేస్తున్నావు కదే. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? మోసం చేశావు, మోసం చేశావు, మోసం చేశావు. ఆయనతో పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నా జీవితంలో ఏదో వెలతి. ఎంత సంతోషంగా ఉన్నా మనసు ఎందుకు సంతృప్తి చెందడం లేదు. నాకంటూ ఒక కుటుంబం ఉంటే చాలనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా కన్నవాళ్ళెవరో తెలుసుకోవాలనుంది. అమ్మా నాన్నల్ని ఒక్కసారి చూడాలని ఉంది. తోడబుట్టిన వాళ్లతో ఒక్కసారి తనివి తీరా మాట్లాడాలని ఉంది. నాన్న వేళ్ళు పట్టుకుని ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలని ఉంది. నేను ఇలా బాధపడుతున్నానని ఆయనకు కానీ పిల్లలకు కానీ తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు.
అందుకే ఎవరికీ తెలియకుండా నా గతాన్ని, నా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ నా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను. వాళ్ళని కలిసేదాకా మనుకి నాకు తప్ప ఇంకెవరికి ఈ నిజం తెలియనివ్వను. వాళ్ళని కలుసుకోకుండా నాకేమైనా జరిగితే నేను వాళ్ళని వెతకడం గురించి ఆయనకి చెప్పమని మనుకి చెప్పాను. కనీసం వాళ్ళైనా నాన్నని కలుస్తారు కదా. నన్ను చూసి గర్వపడేలాగా పెరిగాను నాన్న. నేను నీ ముందుకు వచ్చినప్పుడైనా నన్ను భారంలా దూరం పెట్టకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటావని ఆశిస్తున్నాను నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అమ్మా తల్లి, అమ్మా. చెప్పు మనోహరి, ఆరు వాళ్ళ తల్లిదండ్రులని కలుసుకోవాలనుకుంటుందని నీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదు? అమ్మయ్య, అమర్ చదివింది అడిగింది ఇదా? మనిషే లేనప్పుడు ఆ మనిషి గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళడంలో అర్థమే లేదనిపించింది అమర్. నేను ఆరు కూడా చాలాసార్లు చెప్పాను, మన గతంలో చీకటి తప్ప ప్రేమ లేదు, ఉండదు అని. తనే వినకుండా తన గతాన్ని తెలుసుకుంటానని పట్టుబట్టింది. అందుకే అమర్ ఈ విషయం నీతో చెప్పలేదు. అయినా మిమ్మల్ని వద్దనుకుని, మా పుట్టుకే ఒక తప్పనుకుని, మమ్మల్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేయగలం అమర్? అప్పుడొద్దన్న వాళ్ళు ఇప్పుడు దగ్గరకు తీసుకుంటారా? నువ్వు చీకటిని చూసి ఆగిపోయావు, కానీ అక్క చీకటి వెనుకున్న వెలుతురుని చూస్తూ వెళ్ళాలనుకుంది. అన్ని కథలు ఒకేలా ఉండవు మనోహరి గారు. అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకునే పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులకి దూరమైన పిల్లలు కూడా అక్కడికే చేరుతారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల బాధ ఎంతుంటుందో, పిల్లలు దూరమయ్యాక తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు మనోహరి గారు. మా నాన్న తప్పు లేకుండా, ప్రమేయం లేకుండా నా అక్క మాకు దూరమైంది. 25 ఏళ్లుగా మా నాన్న పడుతున్న బాధని, మోస్తున్న భారాన్ని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.